కొంచెం ఎక్కువ డబ్బులు గ్రూప్ ల్యాగ్ చేస్తే తక్కువ డబ్బులు అని 5,000 రూపాయలు డబ్బులు తిరిగి బికాస్ అన్ని తెలుసు సమన్యాయం చేయడానికి అయ్యా అవతల పక్కల డబ్బులు కూడా అవతల పక్కలకి ఎక్కువ ఆల్రెడీ రెండు టాస్క్ రెండు టాస్క్ బాగా రెండు టాస్క్ నుంచి 4,000 వీళ్ళకి ఆల్రెడీ ఉన్న 10,000 వీళ్ళు కొట్టే 10,000 మొత్తం కలిపి 24,000 రూపాయలు వెళ్ళండి రేటింగ్ దగ్గర 20% వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టాస్క్ లో ప్రతి టాస్క్ వచ్చిన 2,000 డబ్బులు వెళ్ళగా ఈ టాస్క్ కష్టమైన టాస్క్ అనేది అక్కడ ముందు కూడా అంటే పని అయితే బెటర్ అనేది ఆ టాస్క్ 5 మంది 5 మంది పార్టిసిపెంటారు అయినా కూడా 2,000 కానీ ఈ టాస్క్ లో ఇద్దరే పార్టిసిపెంటారు 5,000 రూపాయలు ఎందుకంటే ఈ టాస్క్ ఖచ్చితంగా రేటింగ్ మీకు ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి రేటింగ్ లో బలవంతులు ఉన్నారు కాబట్టి ఆ బలవంతులకి అయితే ఛాన్స్ 5,000 రూపాయలు చేశారు అస్తం గుర్తు సో 5,000 రూపాయలు ఈ టాస్క్ నుంచి పవన్ డిమాండ్ పవన్ అండ్ గౌరవ వచ్చారు గుడ్ ఇక్కడ నిఖిల్ చెప్పాను నేను వెళ్తాను ఏం చెప్పిన యాక్సెప్ట్ చేసిన విధానం బాగుంది ఆ తర్వాత మన ఈ పక్క నుంచి ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ వచ్చారు వాళ్ళిద్దరు బాడీ బిల్డర్స్ కాకపోయినా ఎఫర్ట్స్ అయితే పెట్టారు గౌరవని కళ్యాణ్ ఆపరేట్ ట్రై చేస్తాడు ఇతనికి డిమాండ్ పవన్ ఆపరేట్ ట్రై చేస్తాడు కానీ డిమాండ్ పవన్ పవర్ గురించి తెలిసిన టాస్క్ అంటే తుమ్ము తులిపేస్తారు తుమ్ము అంటే అంతే విధంగా బీభత్సంగా చూసుకుని వెళ్ళిపోయి ఆ ఫ్లాగ్స్ ఎక్కువ వేసి వీళ్ళు ఒక్క ఫ్లాగ్ కూడా వెళ్ళారు వ్యక్తి ఒక్క ఫ్లాగ్ కూడా వేయలేదు ఆ టాస్క్ చూపలేదు మామ ఇది బాధాకరమైన విషయం లేదంతా ఇలాంటి పర్టికులర్గా కామెడీ రిలేటెడ్ టాస్క్ జరిగితే తగ్గని పోయినట్టే బిగ్ బాస్ కూడా కన్సిడర్ చేయాలండి కామెడీ రిలేటెడ్ టాస్క్ జరిగితే రోజంతా ఎపిసోడ్ చూసి లైవ్ ఉంటే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ అన్ని లేపేసి ఎపిసోడ్ కోసం దాచిపోతే ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఎపిసోడ్ ఇంపార్టెంట్ ఉంటే లైవ్ మొత్తం చూసి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ కూడా చూసినంత ఫీలింగ్ కూడా అట్లా లైవ్ లో టాస్క్ ఇలా టాస్క్ అంతా అయిపోతుంది కావాలి చూసి అర్థమైంది సంజయ్ గారు ఒక్కటి కూడా వెళ్ళకపోయారు రెండు టీము అక్కడికి అయ్యారు రెండు అనేసి పాస్ మాడుకుంటారు అప్పుడు అప్పుడు ఒకటి కూడా వెళ్ళలేదు వీళ్ళు సార్ ఒకటి మూడేసారి ఒకటి వెళ్ళదు తినేసారు సో ఓవరాల్ వీళ్ళు 5,000 రూపాయలు వచ్చిన స్టోర్ దగ్గర నిలబడి ఐదు తీసుకుని హ్యాపీగా వచ్చి ఆ తీసుకున్న ఏదో అది పంచుకోకుండా ఒక దగ్గర సేఫ్ పెట్టారు తర్వాత పంచుకున్నాం అనే ఉద్దేశం అండ్ వీళ్ళ దగ్గర మంచి విషయం ఏంటంటే మంచి చేయడం కాదు ఓవరాల్ అందరూ కలిసి అందరూ ఈక్వల్గా పంచుకున్నాను ఇచ్చారు విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అనిపించింది ఎందుకంటే అక్కడ ఆడినటువంటి డిమాండ్ పవన్ కానీ ఆడిన గౌరవం కానీ మాకు ఎక్కువ కావాలని ఫీల్ అవ్వకుండా ఉన్న విధానం బాగానే ఉంది మిగతా అందరూ కూడా ఈక్వల్గా పంచుకోవాలి ఫిక్స్ అయిపోతే ఆ పక్కన వెళ్ళి రాము కూడా ఇస్తారు అందరికీ ఇవ్వడానికి ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే రాము ఏం చేశారు ఆ పక్క డబ్బులు నొక్కి వచ్చాడు నైస్ ఆ డబ్బులు కూడా ఇక్కడ వచ్చి రాము దగ్గర ఎక్కువ ఎందుకంటే ఇక్కడ వచ్చి అక్కడ తీసుకొచ్చి 60 రూపాయలు కూడా ఇప్పుడు పాయింట్ ఏమైందంటే ఏమాది పక్క వచ్చారు అందరూ దృష్టి బట్టి అర్థమైంది ఈ పక్క రావడానికి ట్రై చేసి పక్క వస్తున్నారని అన్నట్టుగా వచ్చింది ఎందుకంటే వీళ్ళు దాటి మాట్లాడుకోవడం రాము అండ్ మన నిఖిల్ రాము ఏమంటే ఏంటి మంది ఉన్నది అంటే అవును